జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం నుండి అప్పం తిరుపతి బుగ్గారం మండలం నుండి రేటం శ్రీధర్ వెల్గుటూరు మండలం నుండి పూదూరి రమేష్ పెడుగుపల్లి మండలం నుండి పురుషోత్తం అనిల్ ధర్మారం మండలం నుండి సోగల తిరుపతి గొల్లపల్లి మండలం నుండి పురంశెట్టి గౌతంలను యూత్ అధ్యక్షులుగా నియోజకవర్గం యూత్ అధ్యక్షుడిగా ధర్మారం మండలంలోకి చెందిన యశోద అజయ్లను ప్రకటించారు. అనంతరం మెంబర్షిప్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందుకంటే ఇంటికి పెద్ద మనిషిగా నన్ను చేసి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నన్ను ఒక్కరు చేసిండు. అటు గవర్నమెంట్ విప్పుగా ఉన్నా నేను పోయింది వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించిన ఇష్యూలు కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంటే దామోదరాజు ఫోన్ చేస్తే పొద్దున 5:30కు లేచి 8:30 9 గంటలకు పోయినా. అక్కడ ముఖ్యమంత్రి గారిని కృష్ణాష్టమి కొన్ని వ్యక్తిగత టైం వేలో రేపు పొద్దున ఇచ్చిండు. అంటే మన ప్రజలకు సంబంధించిన మేలు చేసే విషయంలో కూడా ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కాలుష్య తప్ప నేను వ్యక్తిగతంగా ఎక్కడికి పోయే అవకాశం నాకు లేదు. ఎందుకంటే ఇది నాకు ట్రైనింగ్, ఇది సెమీఫైనల్స్. రేపు ఫైనల్స్ 2022లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మీ లక్ష్మణ్ కుమార్ అన్న రెండోసారి మీ అందరి దయతో ధర్మపురి ప్రజల దయతో లక్ష్మణ్ సుశాంత్ దయతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఉన్నప్పుడే మన నిజమైన గెలుపని భావిస్తున్నారు తప్ప ఆ విధంగా కష్టపడాలని ఆలోచనతో అదేవిధంగా మీరు నాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మీ అభిప్రాయాలు చెప్పండి. మీరు దమ్మి వ్యక్తిగతంగా కలవలేని పరిస్థితి వస్తే ఇప్పుడు సాయంత్రం పూట మేము ఒక 10 నిమిషాలు వస్తున్నాం, ఈ గ్రామంలో ఈ సమస్య ఉన్నది, ఈ మండలం ఈ సమస్య ఉన్నది, ఈ నాయకుడు చేయబట్టి ఈ విధంగా పార్టీకి నష్టం జరుగుతుంది, ఈ గ్రామంలో ఈ వ్యక్తి చేయబట్టి ఈ విధంగా మనకు ఇబ్బంది అవుతుంది, ఈ విధంగా మనకు ఆలోచన పరంగా అవుతుంది విషయాన్ని నోటీస్ తీసుకురావడానికి నేను సరి చేసుకుంటా. ఆ నాయకులను పిలుస్తా, మాట్లాడతా. మన నాయకుల వల్ల అక్కడ ప్రజలకు ఇబ్బంది అయితే మన నాయకులను నేను సంధానించుకుంటా. ఎందుకంటే 10సారి మీకు తెలుస్తాను, 15 సంవత్సరాలు కొప్పురీశ్వరు నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఆయన కార్యకర్తలు కానీ ఆయన కానీ భూమి మీద ఆకాశం దాగాలి 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ ప్రజలు ఎంత తెలియగలుగుతాము, మనం ఖర్చు పెట్టింది ఏంటని మన మీటింగ్లకు మనకు సంబంధించిన వ్యవహారాలు తప్ప మనం ఓటు రూపాయలు తీయాలి కదా ఇచ్చిన మతాన్ని. మన వ్యక్తిగతంగా ధీటైన మీటింగ్ పెట్టినా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని తీసుకున్నాం చేసినాం తప్ప ఆయన ఎందుకు మనం గెలవగలిగామంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉండేది. ఒకసారి లక్ష్మణ్ కుమార్ చూద్దాం కంటే కార్యకర్తలు ప్రతి విలేజ్ నుంచి కార్యకర్తలు ఎన్నో దగ్గర చూస్తారు. వాళ్ళు వచ్చి మా ఓటర్ తను చేయకూడదని చెప్పి మనం ఓటేసినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలంటే మన గ్రామాల్లో కూడా ప్రతి చిన్న విషయాలలో ప్రతి కాంట్రవర్సీలలో కోరుకుంటూ మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నారు. దయచేసి నేను మీలాగా సామాన్య కార్యకర్తకు వెళ్ళి ఈ చేతిని కాంగ్రెస్ పార్టీ పోస్టర్తో పెట్టిన, ఈ చేతిని జెండా పట్టుకొని తిరిగిన, ఈ చేతిని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఈ చేతిని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్నో కష్టాలు అనుభవించిన లక్ష్మణ్ కుమార్ వస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ లక్ష్మణ్ కుమార్తో కనబడితే ఆ మంత్రి అన్నట్టు విప్ అన్నట్టు మమ్మల్ని ఏ విధంగా హింసిస్తాడని మనం చూసి సైకిల్ మోటార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడో కూడా అవమానాలు భరించి నిలబడ్డ గ్రామాలుగా మరి ఆ స్థాయికి వచ్చినతని ఒకరోజు భోజనం ఉంటే ఒకరోజు భోజనం స్థాయికి వెళ్ళి ఒకటే జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఒకటే నాయకత్వాన్ని నమ్ముకున్నా తప్ప అక్కడ ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేసి పక్కకు పోతాను. కష్టపడి ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తను నాకు గుండెలు పెట్టుకొని చూసుకుంటా. మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు. నేను 100% యువన కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఇక్కడ అవకాశం వస్తే అవకాశాన్ని బట్టి మనం పనిచేద్దాం. రేపు గ్రామాల సర్పంచ్ గెలవాలంటే ఎవరైతే గెలవగలుగుతారు, రేపు ఎంపీటీసీ గెలవాలంటే ఎవరైతే గెలవగలుగుతారు, జెడ్పీటీసీ మండల జెడ్పీటీసీ గెలవాలంటే ఎవరైతే గెలవగలుగుతారో మన సమిష్టి నిర్ణయం తీసుకున్నాం తప్ప నేను ఎక్కడ కరీంనగర్లో ధర్మపురిలో నా ఇంట్లో కూర్చొని ఫలానా పేరుని రాసే వ్యక్తిని కాదు. మీ అందరి అభిప్రాయం తీసుకొని నా అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా నేను పనిచేస్తా. దయచేసి మా మిత్రులందరూ కూడా చెప్తున్నా, ఇప్పుడు లాంఛనప్రాయంగా ఇది మన సభ్యత్వం మొదలవుతుంది. ఆ మొదలైన సభ్యత్వం విషయంలో కూడా ఇప్పుడు శ్రీధర్బాబు గారు ట్రై చేసాం. రాష్ట్ర యువన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి ఎవరు చేయమంటారో విషయంలో క్లారిటీగా మన వార్తల్లో ఒక మాట మాట్లాడాలంటే మరి ఫోన్ ట్రై చేస్తే ఫోన్లో లైన్లో రాలేదు. మరి ఏదేమైనా కూడా దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మరి ఇంత పెద్ద యువన కాంగ్రెస్ పార్టీ గుండెకాయ లాంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారు రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత యువ కాంగ్రెస్ ఏదైతే వారి నాయకత్వంలో కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ జరిగే సభ్యత కార్యక్రమాన్ని ధర్మపురి అనేది ఈ కంప్యూటర్ సిస్టమ్ని ఇట్లా కొడితే ముఖ్యమంత్రి గారి సిస్టంలో కూడా వేలాది మంది వందలాది మంది కార్యకర్తలు సభ్యతమైన విషయం ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జీవన నాయకత్వం